గత ప్రభుత్వం రాచకొండను టూరిజం చేస్తానని మాట పలికిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా ఉందని ఈసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయిన రాచకొండను వీక్షించి రాచకొండలో పర్యాటక కేంద్రంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన రాచకొండ రచప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణకుమార్ యాదవ్ జీఎన్జీ ఫౌండేషన్ చైర్మన్ గుండ్ల జంగం గౌడ్ మాట్లాడుతూ రాచకొండ వసంత మాసాల్లో అందమైన పూల మొక్కలతో ఆనందాన్ని పంచే రాచకొండ గుట్టల్లో 14వ శతాబ్దం రాచర్ల సింగం రాజు పాలించిన రాచకొండలో ఆహ్లాదకరంగా అద్భుతమైనటువంటి అడవి పచ్చిదనం, చూడదగ్గ ప్రదేశాలు, వివాహ యాత్రలకు అనుగుణంగా రాచకొండ చుట్టూ ఆలయాలు, స్వయంభూ రాజు విష్ణుమూర్తి, సరళ మైసమ్మ, భూపతి నీదం, జోగులాంబ, రాజ్యలక్ష్మి, కాలభైరవ సింగం, మరెన్నో దేవాలయాలు రాచకొండలో వెలిసి అద్భుతాన్ని సృష్టించిన అందాలు. ఈరోజు మనం రాచకొండ పద్మనాయకులు పరిపాలించినటువంటి క్రమంలో వాళ్ళు ప్రతి సంవత్సరం వసంతోత్సవ కార్యక్రమాలు నిర్వహించేవారు. 13, 14, 15 శతాబ్దాల 152 సంవత్సరాలు 3 తరాల వాళ్ళు రాచకొండను కేంద్రంగా చేసుకొని ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం పరిపాలన గావించారు. ఆ రాజులు కూర్చున్నటువంటి రాజులు ప్రతి సంవత్సరం చేసేటువంటి ఉత్సవాల్లో భాగంగా దీన్ని వసంతోత్సవ మండపం అంటారు. రాచకొండ వసంతోత్సవానికి చరిత్రలో చాలా విశిష్టమైన పేరున్నది. ఆ వసంతోత్సవంలో రాజుతో పాటు వివిధ సైనికులు కానీ, వివిధ మంత్రుల వర్గాలు కానీ, వివిధ శాఖలకు సంబంధించినటువంటి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ వసంతోత్సవంలో తమ ఇష్టం వచ్చిన రీతిగా నృత్యం చేస్తూ విందు వినాదాలతో చుట్టుపక్కల రాజ్యాల యొక్క రాజులను ఆహ్వానిస్తూ ఘనంగా ఈ వసంతోత్సవ కార్యక్రమంకి ఈ రాచకొండ పేరుగాంచింది. ఈ వసంతోత్సవ క్రమంలో పూల వనంతో చుట్టుపక్కల వనంతోటి పచ్చదనంతున్నటువంటి సమయంలో వసంతోత్సవ కార్యక్రమం చేసేవారు రాజులు. ఆ సందర్భాన్ని, ఆ అంశాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు రాచకొండలో తొలకరి జల్లులు పడగానే అడవి పచ్చదనాన్ని కప్పుకున్నది. ప్రతి చెట్టు పచ్చదనాన్ని ఒలకబోస్తుంది. ప్రతి రాయి చుట్టూ ఈ పచ్చదనము, ఆ రాళ్లకు, ఈ గుట్టకు, ఈ కోటకు ఈ పచ్చదనం చాలా అందాన్ని తెచ్చింది. రాచకొండలో ఏమీ లేదనుకుంటారు. రాచకొండలో ఒక మంచి హిల్ ఏరియా ఉంది, మంచి పర్యాటక స్థలం ఉంది, వాగులు వంకలు ఉన్నాయి. అదేవిధంగా జిగ్జాగ్ రోడ్ల 2 కొండల మధ్యన మనం ప్రయాణిస్తుంటే ఇది మరొక ఊటిని తలపిస్తుంది. వికారాబాద్లో ఉన్న అడవుల గురించి కూడా చెప్తారు, కానీ దానికి ఏమి తీసిపోయకుండా కూడా రాచకొండలో అద్భుతమైన పర్యాటక రంగానికి అనువైనటువంటి స్థలము, కొండలు, లోయలు, మైదానాలు, ప్రాచీన కట్టడాలు, ఎన్నో అద్భుతమైన సంపద మన హైదరాబాద్కు 45 కిలోమీటర్ల దగ్గరలో విస్తరించి ఉన్నది. దీనిని ఇప్పటికైనా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దాని గురించి రాచకొండ పరిరక్షణ సమితి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా సందర్భం వచ్చిన ప్రతిసారి రాచకొండ తన గొంతు విప్పడంలో మా గొంతు విప్పి మాట్లాడడం జరిగింది. ఇబ్బందులను చాలా ఎదుర్కొన్నాం. అయినా ఈరోజు రాచకొండలో ఎంతో అభివృద్ధి అందరి సహకారంతో కనీసం ఈ మండపం పునరుద్ధరణ జరిగింది. అదేవిధంగా లక్ష్మీనరసింహ ఆలయం నిర్మాణం జరిగింది. సమీప కాలంలో రాచకొండ శివాలయం కూడా అభివృద్ధి తేవడం జరుగుతుంది. అందరం సమీకరించి రాచకొండ శివాలయాన్ని కానీ మిగతా ఆలయాలు కూడా పునరుద్ధరించుకునే క్రమంలో అందరూ కలిసిపోవాల్సిన సమయం, అందరూ కలవలసిన సమయం. రాచకొండని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మళ్ళొకసారి కూడా ఈ రాచకొండ, ఈ అడవిని ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి ఈ అడవిని, అధికారులు పట్టించుకున్నటువంటి ఈ అడవిని, రాజకీయ నాయకులు విస్మరించినటువంటి ఈ అడవిని ఏదో 10 మంది కలిసి ఒక సమూహంగా ఏర్పడి రాచప్ప సమితి ఏర్పడి దీని అభివృద్ధిలో కీలక ఘట్టంగా మొదటి దశని దాటింది. మిగతా ఇంకో 2-3 ఆలయాలు అభివృద్ధి చేసేస్తే ఈ అడవి, ఈ పచ్చదనానికి మధ్యలో 2-3 ఆలయాలు పునర్నిర్మాణం ఇస్తే ఈ రాచకొండకు మిగతా ప్రాంతాలకు ఏమో తగ్గకుండా తన అందాన్ని, తన యొక్క చరిత్రని కాపాడుకునే ఆవశ్యకత మనకు ఉన్నది. ఈ అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలి. ఈ వానాకాలంలో అద్భుతమైనటువంటి సీనరీస్ రాచకొండ సొంతం. కొండలు, కోనలు, లోయలు, గుట్టల చుట్టూ అల్లుకున్నటువంటి చెట్లు, రాజులు కట్టినటువంటి ఒక 40 కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి ప్రహరీ గోడ. ఇది మానవ నిర్మితమైన ప్రహరీ గోడ. ఈ గోడ చాలా సంక్లిష్టంగా, శత్రువులు ఎక్కకుండా, దాడులు చేయకుండా ఈ గోడల యొక్క పాత్ర చాలా అమోఘం. 3 గుట్టల చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి గోడ ఒక అద్భుతమైన మానవ నిర్మితమైనటువంటి ప్రాకారంగా చెప్పుకోవచ్చు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రాచకొండ వైపు దృష్టి మళ్లిస్తే అద్భుతమైన ఎక్కడైనా అభివృద్ధి చేయాలి అంటే లక్షల కోట్లు వెచ్చించాలి. అదే 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 హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి రాచకొండను అభివృద్ధి చేయాలంటే అంత డబ్బు అవసరం లేదు. తక్కువ డబ్బు వెచ్చించి ఒక గొప్ప కళాఖండాన్ని, గొప్ప పర్యాటక రంగాన్ని రాచకొండలో చేసేటువంటి అనువైన పరిస్థితులు రాచకొండలో అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఈ ఈ ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి వివిధ ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తారని చెప్పవచ్చు. గతంలో ఎన్నోసార్లు విన్నవించుకుంటున్నాం. వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. సరే, మనం అధికారులను కలవడం మన వంతు, ప్రజాప్రతినిధులను ప్రాధాయపడడం మన వంతు, కానీ వాళ్ళనే పూర్తిగా నమ్ముకొని ఉంటే కావు. మనం గతంలో ఎందరో ఈ ఏరియా అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేశారు. అందులో రచప కమిటీ కూడా ఇది అభివృద్ధిలో భాగస్వామ్యంలో కీలకంగా వ్యవహరించింది. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఏమీ లేనటువంటి అడవిలో ఏమీ లేని వాళ్ళు కూడా ఈ అభివృద్ధిని ఈడిదారి తీసుకొచ్చిందంటే ఈ అడవి యొక్క బలము, బలహీనులను కూడా బలవంతులను చేయగలిగేటువంటి ఈ అడవి, బలవంతులను కూడా ఒక్కొక్క సందర్భంలో బలహీనలు చేయగలిగేటువంటి ఈ అడవి యొక్క ఆధ్యాత్మిక శక్తి అడవికి అనంతమంగా ఉన్నది. మేము ఈ సందర్భంగా వివిధ రాజకీయ నాయకులని, వివిధ ప్రజాప్రతినిధులను మేము గతంలో వేడుకోవడం జరిగింది. ఆ గతంలో విన్నవించుకునే క్రమంలో దాన్ని ఇప్పటికైనా ఈ అడవిని చేస్తే పేరే వస్తుంది, చేయకపోతే పోయేది ఏమీ లేదు. ఇప్పుడు ఎవరైనా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, ఈ అడవిని అభివృద్ధులు చేస్తే కొన్ని ఆలయాల్లో దీపారాధన జరుగుతుంది, కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ఒక మంచి ఫారెస్ట్ ఏరియాలో ఒక మంచి పర్యాటక రంగం అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతాన్ని చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. అది ప్రజాప్రతినిధులు మనం ప్రత్యక్షంగా విమర్శించకుండా, మా మనసులో విమర్శించేటటువంటి మాకు స్థాయి ఉన్నా లేకున్నా మా మనసులో ఉన్న ఆవేదన వివిధ పత్రికల ద్వారా, వివిధ టీవీల ద్వారా గతంలో మాట్లాడింది. ఈ ఆడియో ద్వారా కూడా నేను మాట్లాడే ప్రత్యక్షంగా ఏంటంటే, రాచకొండ అనంతమైనటువంటి రాళ్ల సంపదలతో పాటు, వృక్ష సంపదలతో పాటు అనంతమైనటువంటి పచ్చని మైదాన ప్రాంతాన్ని, లోయల మధ్యలో అక్కడక్కడ మంచి పచ్చని ఆహ్లాదకరమైనటువంటి మైదానాలు ఉన్నాయి, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి.